తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని శాతవాహన కాలేజ్ నేలమట్టం అవడంతో తీవ్ర కలకలం. కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రే కాలేజీ నేలకొల్చిన బోయపాటి వర్గీయులు. యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యసనాలు చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. యోగాసనాలు అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని సూచన. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందన్న అభిప్రాయాన్ని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యక్తం చేశారు. గణేశుడి ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్గా ఏఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యేలోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఎస్ఎల్వి గ్రూప్ నిర్మిస్తున్న ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్లో 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూజలు, హోమాలు, మంత్రోచ్చరణతో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 214 ప్లాట్లు ఉండగా నివాసానికి కావాల్సిన అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడారు. ప్రతి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో శుభప్రదమన్నారు. గణేశుడి ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్గా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యేలోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎంలీ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీని అందిస్తున్నామన్నారు. సీఈఓ వేగేష్ అప్పల్ నరసింహారాజు మాట్లాడారు. ప్రతి ప్రాజెక్టులో గణపతి విగ్రహ ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ఎస్ఎల్వి గ్రాండ్ 3 214 ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీతో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అమరావతి గ్రాండ్ 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కస్టమర్లకు అందరికీ కూడా ఈ విజయ గణపతి ప్రతిష్టా సందర్భంగా శుభాకాంక్షలు అండి. ఇది మా ఎస్ఎల్వి సిరీస్లో అపార్ట్మెంట్లో 3 అండి, అమరావతి గ్రాండ్ 3 ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఎక్కువ ఎమ్యూనిటీస్ తోటి, అంటే 2 ఫ్లోర్ల పార్కింగ్ తోటి, అలాగే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి ఇంటర్నేషనల్ టోర్నీకి సరిపడా షటిల్ కోర్ట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే బంధుమిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా, విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 3 ప్రాంగణంలో ఇవాళ విజయ గణపతి వినాయకుడి గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పాల్గొన్న మా కస్టమర్లకు, ల్యాండ్ లార్డ్స్కి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా సంతోషం. అమరావతి గ్రాండ్ 3 మరి ఇది ఈ స్పీడు ఆగదు. తప్పకుండా ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. వినాయకుడు గుడి ప్రతి ప్రాజెక్టులోని కూడా భగవత్ సంకల్పంతోనే జరుగుతుంది. అంచేత వారు ఏది తలపెట్టినా చాలా బాగా విజయవాడలోనే ఒక నెంబర్ 1 బిల్డర్గా ప్రసిద్ధిగాంచారు. ఇంచేదంటే బిల్డింగ్లు కట్టడం కాదు, ఆఫ్టర్ సర్వీస్ తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్ఎల్వి కంపెనీ ఒకటే. చాలా చాలా సంతోషం. అమరావతి రాజధాని పూర్తిగా వచ్చే లోపల అమరావతి 4, 5, 6, 7, 8, 10 ప్రాజెక్టులు అమరావతి క్యాపిటల్ కన్నా స్పీడ్గా వారు ముందుకు సాగుతున్నారు. చాలా చాలా సంతోషం. దేవుడి దయ వల్ల వారి ప్రాజెక్టులన్నీ కూడా వారే కాకుండా కస్టమర్స్ కూడా సంతోషిస్తున్నారు. మనం చూస్తున్నాము. అనేక ప్రాజెక్టులు నేను చూశాను. విజయవాడ వచ్చిన తర్వాత 4-5 ప్రాజెక్టులు చూశాను. వారు చేసే క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వారు చేస్తున్నాం. అందువల్ల మొత్తం కస్టమర్స్ అంతా వారి వైపే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రాజెక్టులు టేకప్ చేస్తారని భావిస్తున్నాను. నమస్కారం. నేను నందమూరి మోహన్ కృష్ణ, ఎస్ఎల్వి గ్రాండ్
3 వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ ఎస్ఎల్వి గ్రాండ్ యాజమాన్యానికి పనిచేసే కార్మికులకు అందరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు నందమూరి మోహన రూప. ఇవాళ ఇక్కడ ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి 3కి వినాయకుడు విగ్రహ స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మాకు పుణ్యకార్యంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరాజు అంకుల్ గారికి, మా అప్పల నరసింహారావు గారికి, రవలి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని, దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడారు. తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఎర్జిటిక్ రూట్ ఎనాల్మెంట్ వయా బోయింగ్ టెక్నిక్తో పాటుగా 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్వ్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఎలియర్ రిడక్షన్, ట్రైకస్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయని, 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని తెలిపారు. దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో చేసిన చికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ను సంప్రదించారని తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా క్యాపిటల్ హాస్పిటల్కి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి, తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతున్నది జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది.
వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు, ఎనస్థెటిస్టు డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్. మీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, అరుదైన శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను. ఇక్కడ కార్డియాలజిస్ట్ని నేను. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఇటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం అనేది అభినందించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను, ఫుల్ టైం కార్డియాక్ ఎనస్థెటిస్ట్ టీము, ఫుల్ టైం కార్డియాలజిస్టు, ఇలా. ఎందుకంటే మనకి గుండె శస్త్రచికిత్సలు కానీ, గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి, దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి, దానికి సపోర్టివ్గా కార్డియాక్ ఎనస్థెటిస్ట్ టీమ్ కూడా ఉండాలి. ఇంకా వాటితో ముస్లింల త్యాగానికి, సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని, సహోదర భావాన్ని చాటుదామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు బక్రీద్కు ఒకరోజు ముందుగానే తెలుగుదేశం పార్టీ తరపున తోఫా పంచడం చాలా సంతోషమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సింగ్ నగర్లో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎస్కే జాన్వలి, ఎస్కే సలాం, ఎస్కే బాజీ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 50 మంది పేద మైనార్టీ కుటుంబాలకు బక్రీద్ తోఫాను అందజేసి సెంట్రల్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటామని తెలిపారు. 2014 నుండి 2019 వరకు అప్పుడు తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రంజాన్, బక్రీద్, దసరా, వినాయక చవితి, సంక్రాంతి, క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకునే వారమని, తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఒక్క పండుగను చేయకుండా పెరిగిపోయినటువంటి ఖర్చుల భారాన్ని ప్రజలపైన వేసి పండుగలంటేనే మహిళలు భయపడే విధంగా చేశారని ఆరోపించారు. రేపు బక్రీద్ సందర్భంగా మా మైనార్టీ నాయకులందరికీ, మా మైనార్టీ కుటుంబాలందరూ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. రేపు బక్రీద్ అంటేనే పేదలకి అండగా ఉండటం, అనేక రకాలుగా మరి మైనార్టీ కుటుంబాలకి
దానం చేయటం, ఏదైతే ఖురాన్ చెప్పిందో తమ సంపాదనలో కొంత భాగాన్ని మైనార్టీ పేద వర్గాల కోసం ఇస్తూ సహాయపడమని అల్లా ఆశించాడు. ఖురాను మనకు చెప్పిందో దాన్ని అమలు చేసే విధంగా అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు బక్రీద్ సందర్భంగా 59వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి పర్వీను, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల్ సురేష్, అన్వరు, అందరూ మైనార్టీ నాయకులు రోజున మరి మహిళలందరికీ సరుకులు ఇవ్వటం, నిత్యావసర సరుకులు ఇవ్వటం సంతోషం. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రభుత్వపరంగా చేస్తాం. అలాగే మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మైనార్టీల అభ్యున్నతి కోసం అండగా ఉంటాం. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు మైనార్టీలకి రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర్ గారి ఆదేశాల మేరకు మైనార్టీలకి ఒకరోజు ముందే పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది. మైనార్టీ పేద ప్రజలకు పండగ రోజు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, బియ్యం, అదేవిధంగా పాయసానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఈరోజు మైనార్టీ పేద ప్రజలకి 59వ డివిజన్ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో మా విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి 59వ డివిజన్ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజైనా సరే మైనార్టీలకు పక్షపాతిగా ఉంటూ, మైనార్టీలకు అండగా ఉంటూ, ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు అన్ని విధాలైనా సరే పనులు చేసిందంటే అది ఏదైనా ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకం అందింది. మైనార్టీలకి ఎల్లప్పుడూ కూడా అండగా ఉండే ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు, అలాగే అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీకి రేపు జరగబోయే బక్రీద్ సందర్భంగా పండగ రోజు ముందుగా మన మైనార్టీస్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే రేపు జరగబోయే పండగకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చేది తోఫాలు మేమే ముందుగానే మన ఆధ్వర్యంలో తోఫాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఆయన ఇచ్చినటువంటి తోఫాలు కానీ ఏదైనా మనకు అండగా నిలబడినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం మన బోండా ఉమామహేశ్వరరావు అన్న గారు ఆయనతో సహకారంతో మేము ముందుకు నడుస్తున్నాము. ఆయన సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తాము. మాకు ఎంతో మేలు చేసినటువంటి మన ప్రభుత్వము మౌజులకు కానీ మస్జిద్లకు కానీ ప్రతిదీ మాకు మంచి చేశారని. విజయవాడ విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కాలేజీ నేలమట్టం అవడం తీవ్ర కలకలం రేపుతుంది. కోర్టులో వివాదం నడుస్తూ ఉండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నేలకూల్చారు. నగరంలోని శాతవాహన కాలేజీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా కాలేజీని నేలమట్టం చేశారు. బోయపాటి అపరవతన అనుచరులతో కలిసి కాలేజీ బిల్డింగ్ ను కూలగొట్టించారు. కాలేజీ స్థలం తమది అంటూ నిర్మాణాలను నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజీ ఉంది. ఈ కాలేజీ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పోతారు. ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసును దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్రీనివాసును నిందితులు వదిలివేశారు. ఇప్పుడు బోయపాటి అప్పారావు తన అనుచరులతో వచ్చి కాలేజీలోని కూలగొట్టించారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజీ బిల్డింగ్ను నేలమట్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతల్ని అడ్డుకొని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ను అరెస్టు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించిన సనాతన ధర్మం క్రూరమైంది, అరాచకమైందని ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్టు చేయాలన్నారు. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసామాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు అట్టించారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమేది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాజాన్ని సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరీక్షించేటటువంటి విధంగా, కాలుష్యాన్ని నివారించేటటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీ తోట అన్నా క్యాంటీన్ పక్కన గల అమరావతి బాగర్స్ క్లబ్లో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కోసం వార్షికోత్సవాల భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఏర్పాటు చేసిన మొక్కలను ఆ ప్రాంత ప్రజలకు పంపిణీంచడంతో పాటు ఆయన స్వయంగా పార్కులో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుందని, ప్రతి ఒక్క ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు, ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంక డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో, జనసేన నాగరాజు, రమణ, మరి సాయి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువునిచ్చేది. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజల్ని కోరుతాం. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకున్న ప్రతి ఒక్కరు యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక, శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలు అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. ప్రతి ఒక్కరు యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాన్ని మరికొంతమందికి తెలియజేయాలని సూచించారు. శతాబ్దాల కాలం నుండి భారతీయుల జీవితాల్లో మమేకమైన యోగా సాధన తిరిగి పునరుజ్జీవనం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకున్న ప్రతి ఒక్కరూ యోగాసనం ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలు అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని BRTS రోడ్లోని యోగా స్ట్రీట్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యసనాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక శారీరక ఒత్తిళ్లు అనివార్యంగా మారాయన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ఔషధాల జోలికి పోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరు తమకు అనుకూలమైన ప్రదేశంలో యోగా సాధన చేయడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మంది ప్రతిరోజు యోగా సాధన చేసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలకు నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని మండల గ్రామీణ స్థాయి నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లాలో మనకు 10 సెంటర్స్ ఉన్నాయి. టోటల్లో ఈ నెల రోజులు జరిగే ఈ ఎగ్జామ్లో దాదాపు 30,000 మంది డిఎస్సి క్యాండిడేట్స్ పాల్గొంటున్నారు. ఇప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ కావాల్సిన అన్ని సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ప్రాపర్గా డెస్క్టాప్లు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన పవర్ బ్యాకప్, యూపీఎస్ అన్నీ సజావుగా తయారు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ పనిలో పెట్టడం జరిగింది. ఈ సెంటర్స్కి మెజిస్ట్రేట్స్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఛార్జ్ ఉండి దగ్గర పర్యవేక్షిస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి టెక్నికల్గా కానీ లేదా వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాయడంలో కానీ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. సో క్యాండిడేట్స్ అందరూ టైంకి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళవలసిగా వినిపిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ అక్కడ ఉన్న అఫీషియల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మీడియా వాళ్ళ ద్వారా కూడా విన్నపం ఏంటంటే ఉన్న అన్ని సెంటర్స్కి కావాల్సిన ఈవెన్ ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మైలవరం అలాగే తిరువురులో ఉన్న సెంటర్స్కి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర మౌలిక సదుపాయాలు లాంటి వాటరు, షెడ్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ టైంలో వచ్చి వెళ్ళడానికి అన్ని బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్కడైనా ఇష్యూలు అవుతాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాము. ఇది ఒక నెల ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని దీని మీద పెట్టున్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చే క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ని ప్రాపర్గా రాసుకుని వెళ్ళడానికి ఏర్పడలేదు. మానవ మనుగడపై పర్యావరణం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని, పర్యావరణం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమస దుర్గా భవాని కేబీఎన్ కాలేజెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కేబీఎన్ ఎన్సీసీ టీం సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని వారు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నగరంలోని కేబీఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచతర్ల దుర్గాంబ, కేబీఎన్ కళాశాల ఎన్సీసీ టీం సంయుక్తంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి పెనుమాస దుర్గాభవాని, కేబీఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ పాల్గొని విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐడబ్ల్యూ కార్యకర్తలు, కేబీఎన్ కాలేజీ ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ సాంబశివరావు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కేబీఎన్ కాలేజీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మరి సుమారుగా ఒక 250 మంది దాకా స్టూడెంట్స్కి మనం మొక్కలు పంపిణీ చేయటమే కాకుండా మొక్కలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ నాటించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా కేబీఎన్ కాలేజీ వాళ్ళ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, దాంతోపాటుగా రానున్న తరాలకు కూడా ఒక చక్కటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ సందర్భంగా మా కేబీఎన్ కాలేజీ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఇట్లాంటి విషయాల్లో ముందుంటారండి. ఎన్ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కేబీఎన్ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వారి సంయుక్త ఆధ్వర్యంలో వారి యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని సత్సంకల్పంగా భావించి వారితో సంయుక్తంగా ఇక్కడ ఈరోజు ఇట్లా పంపిణీ చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో మరి పర్యావరణ హెచ్చరికలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాగా గ్లోబల్ వార్మింగ్ జరిగే అవకాశం ఉంది అనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారత జాతీయ మహిళా సమైక్య పిలుపులో భాగంగా కేబీఎన్ కాలేజీలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నగర కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొక్కల వల్ల మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం అనేక చోట్ల మొక్కలు కొట్టేయడం వల్ల వరదలు అలాంటివన్నీ కూడా మనకి సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ లేనిదే మనిషి మనుగడ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఇటు ప్రభుత్వం కూడా దీని మీద గట్టిగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు కూడా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్కి
వారికి కూడా ఈ అవగాహన అనేది కల్పించాలనే ఒకే ఒక ఆలోచనతో వారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో ముఖ్యంగా మహిళలుగా ఉన్న మా మీద కుటుంబ వాతావరణంతో పాటు ప్రపంచ వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసే పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కూడా మా మీద ఉందనే నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సమాఖ్య ఇవాళ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ భారత జాతీయ మహిళా సమాఖ్య 71వ పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఇది 1954లో జూన్ 4-5 తారీఖుల్లో ఈ భారత జాతీయ మహిళా సమాఖ్య ఏర్పడింది. ఆ పుట్టినరోజును పురస్కరించుకొని కూడా ఈ దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలతో పాటు ప్రజానికం అందరూ సంక్షేమంగా మహిళలు ముఖ్యంగా సాధికారత దిశగా పయనించే దిశలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, దానికి ప్రకృతి కూడా సహకరించే పద్ధతిలో మనం కూడా ప్రకృతిని పరిరక్షించాల్సిన భాగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని శాతవాహన కాలేజ్ నేలమట్టం అవడంతో తీవ్ర కలకలం. కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రే కాలేజీ నేలకూల్చిన బోయపాటి వర్గీయులు. యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యసనాలు చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. యోగాసనాలు అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని సూచన. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.